శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. చంద్రశేఖర శివాచార్య మహాస్వామి పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక చైత్ర పౌర్ణమి ప్రత్యేకత చెప్పుతూ ఉన్నాను. ఎందుకోసం ప్రత్యేకత అంటే కనుక చైత్ర పౌర్ణమి ఏ సమయం నుంచి ఏ సమయం ఉందో ఫస్ట్ చెప్తూ ఉన్నాను. 1వ తారీఖు 4వ నెల 2026 బుధవారం 6:35 పౌర్ణమి తిథి ప్రారంభమై మరుసటి రోజు 2వ తారీఖు 4వ నెల 2026 గురువారము 6:16 వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఈ పౌర్ణమికి హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం ఖచ్చితంగా కూడుకొని ఉంటుందన్నమాట. ఈ రెండు నక్షత్రాలు ఖచ్చితంగా అటు ఇటుగా వస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కనుక యమధర్మరాజు కూడా విశేషమైంది ఈ రోజున ఏమి చేసుకుంటే యోగదాయకము అంటే కనుక ఫస్ట్ చెప్పుతూ ఉన్నాను. ఈ రోజున హనుమాన్ విజయోత్సవము. ఆంజనేయ స్వామి గుడిలో 27 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి మనసా వాచా కర్మణ ధ్యానించుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు కానీ 5 సార్లు కానీ పఠించుకొని స్వామివారికి బెల్లముక్క నైవేద్యం పెట్టండి. తమలపాకులు కానీ తెల్ల జిల్లెడు ఆకులు కానీ దండగా వెయ్యండి. అవకాశం ఉన్నవారు మీ అవకాశం బట్టి పూజా కార్యక్రమం జరిపించుకోండి. అంతేకాకుండా ఈ రోజున సాయంకాలం ప్రదోషకాలం అంటే ఇంకా 4 తర్వాత శివాలయం నందు స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేసి చండీష్ ప్రదక్షిణ 3 ప్రదక్షిణ చేసిన తర్వాత నందీశ్వరి దగ్గరికి వచ్చేసి మీరు చేసుకున్న పాపాలు ఏదైతే ఇబ్బందికరంగా సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో నందీశ్వరుని చెవులో చెప్పండి. చెప్పడం ద్వారా మీ పాపాన్ని ఆ యమధర్మరాజు తగ్గిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఒకవేళ కనుక అవి కుదరనప్పుడు దక్షిణానికి తిరిగి మీరు చేసుకున్న పాపాలన్నీ కూడా ఆ దక్షిణానికి చెప్పుకోండి. చెప్పుకోవడం ద్వారా కూడా తెలుసా పాప పరిహారాలు అవుతూ ఉంటాయి. చిన్న స్టోరీ చెప్పుతూ ఉన్నాను. ఈ రోజున ఏంటంటే కనుక యమధర్మరాజు చిత్రగుప్తుడు కలిపి భూలోక వివాహం తిరగడానికి వచ్చాడు. తిరగడానికి వచ్చారనమాట. విరారం తిరగడానికి వచ్చే వరకు అదేంటంటే కనుక ఈ రోజున వారు వచ్చినందుకు భూలోకంలో ఎవరైతే పాపాలు చేస్తూ ఉన్నారో చిత్రగుప్తుడిని లెక్కిస్తూ ఉన్నారు. లెక్కించడం ద్వారా చేస్తూ ఉన్నారు. అన్ని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ యమునికి మాత్రం ఎవ్వరూ కూడా మొక్కడం లేదు అని చెప్పేసి అది గమనించిన చిత్రగుప్తుడు తన ప్రభువైన యమధర్మరాజుకు చెప్పాడు. స్వామి, నీకు భూలోకంలో మానవులందరూ కూడా తెలుసా ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిపించలేదు అని చెప్పేసరికి అప్పుడు అవునా, భూలోకంలో మానవులకు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిపించట్లేదా అని చెప్పేసి ఆవేదన చెందుతూ ఉన్నాడు యమధర్మరాజు. అప్పుడు సాక్షాత్కారంగా మహావిష్ణువుడు ప్రత్యక్షమై చిత్రగుప్తునితో అంటూ ఉన్నాడు. చిత్రగుప్త, నీవు నీ ప్రభువు కోసం ఇంత ఆరాటపడుతూ ఉన్నావు కదా, నీకు ఒక వరం ఇస్తున్నాను నాయన. ఎవరైతే ఈ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు, చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు నిన్ను స్మరించినా పూజించినా నీ వ్రతాన్ని ఆచరించినా కూడా వారి పాపాలు తగ్గుబాటు అయ్యే వరాన్ని నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పాడు. అందువల్ల ఈ రోజున చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చిత్రగుప్తుని వ్రతం ఆచరించడం ద్వారా మీ పాపాలు పరిహారం అవుతూ ఉంటాయి. కావున ఇంకా డిస్క్రిప్షన్లో వివరంగా చెప్పుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుసా గమనించగలరు, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఆ శివానుగ్రహానికి పాత్రులై ప్రతిరోజు కూడా తెలుసా ఆ శివానుగ్రహం ఉండాలి అని చెప్పేసి మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున నవగ్రహాలని ఆరాధించడం వల్ల బృహస్పతి అనుగ్రహం కూడా దక్కుతూ ఉంటుంది. ఎవరికైతే జాతకరీత్యలో గ్రహచార ప్రకారంలో గురువు నీచ స్థానంలో ఉన్నారో, గురువు అనుకూలంగా లేదు, వారికి చాలా శ్రేయస్కరమైంది. ఎందుకులా అంటే కనుక గురువు అనుకూలంగా లేదనుకో వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు, చంచల స్వభావంగా అవుతూ ఉంటుంది, చెడు ఆలోచనలు చెడు వ్యాధులు జరుగుతూ ఉంటాయి. కావున గురు అనుగ్రహం కోసము ఈ రోజున గురువుకి విశేషంగా పూజాకాలం జరిపించండి.
అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఆరాధించడం వల్ల ఈ రోజున శని బాధ నుండి విముక్తి జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.